అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో పాక్ చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్ దుర్మార్గాలను నిరూపించింది మరోసారి ఇండియా. దానికి సంబంధించి బ్రేకింగ్ చూద్దాం. అంతకన్నా ముందు న్యూక్లియర్ కి సంబంధించి ఈ క్షణం న్యూక్లియర్ వార్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మాటిమాటికి చెబుతోంది న్యూక్లియర్ వార్ కి దారి తీయొచ్చని చెప్పి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆయన మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్రానికి ఇన్ఫాక్ట్ ఆ దేశానికి సంబంధించి పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ న్యూక్లియర్ వార్కి దారితీస్తుందంటూ, న్యూక్లియర్ వార్కి దారి తీయొచ్చంటూ వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయితే పదే పదే ఇదే అంశాన్ని ప్రపంచ వేదికల మీద, మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో న్యూక్లియర్ వార్కి దారితీసే అవకాశం ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్కి సంబంధించి ఆ టార్గెట్స్ ఎక్కడున్నాయి, వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతోంది ఇండియా. మరి ముఖ్యంగా ఇండియా ఎప్పుడైతే ప్రెషర్ చేయడం ప్రారంభించిందో, రిస్ట్రిక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆ ఒత్తిడిని ప్రారంభించిందో, అక్కడి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ పోస్టులకు సంబంధించి ఓ లుక్కేస్ను నజరేస్తుంది భారత్. ఇటు పాకిస్తాన్ అణుస్థావరాల టార్గెట్గా ఇండియా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో న్యూక్లియర్ స్థావరాలని భారత్ గుర్తించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా కరాచీ కావచ్చు, చస్మా కావచ్చు, లాహోర్, రావల్పిండి, సర్గోదాలు పాక్ న్యూక్లియర్ స్థావరాలన్నట్టు ఇటు భారత్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పాకిస్తాన్ ఇటు న్యూక్లియర్ యుద్ధానికి దారి తీయొచ్చంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఒక్కటే అంటోంది పాకిస్తాన్, ఇక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తూ ఉంటుంది. ఇదేవరకు మేము దాచుకుంటున్నామా? ఇటు భారత్ కోసం 130 టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్ ఏ స్థాయిలో భయపడిపోతోందో, పాకిస్తాన్ ఏ స్థాయిలో వణికిపోతోందో, పాకిస్తాన్ భయానికి కారణం ఏంటో ప్రస్తుతిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. ఇంట్రెస్టింగ్, ఇక్కడ న్యూక్లియర్ యుద్ధానికి కనుక దారి తీసే పరిస్థితులు వస్తే పాకిస్తాన్ ఒకటే అంటోంది, ఒకవేళ పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వస్తే కనుక ఇంకా ఆలోచించకుండా న్యూక్లియర్ వెపన్స్ని వదిలేస్తామంటూ, న్యూక్లియర్ యుద్ధానికి దారితీస్తుందంటూ పాకిస్తాన్ చెబుతోంది. అయితే ఇక్కడ ఒక్కసారి దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. న్యూక్లియర్ స్థావరాలు ఒక్కసారిగా ఆ ఇమేజెస్ కనుక చూస్తే అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏ ప్రాంతాలకు సంబంధించి అనేది పూర్తిగా ఆ స్థావరాల మీద ఒక లుక్ వేసింది భారత్. పూర్తిగా వాటిని స్టడీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా యుద్ధ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, ఒక్కసారిగా లొకేషన్స్ మార్చే అవకాశం, లేకపోతే తమ దగ్గర ఉన్న ఆయుధాలని చాలా సెక్యూర్ చేసుకునే పొజిషన్, లేకపోతే చాలా శాటిలైట్స్కి కూడా దొరకకుండా ఆ ప్రయోగాలు చేసే సందర్భము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందులో పాకిస్తాన్ ఎక్కడైనా ఏ అంశంలోనైనా కాస్త వ్యతిరేకత అనే అంశానికి ప్రజల నుంచి వ్యక్తమైన సందర్భంలో ఇటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ వాటిని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ గత చరిత్ర చూడండి, తిండి లేకపోయినా పర్వాలేదు, 1000 ఏళ్ళు పోరాడేందుకు న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధం చేసుకుంటామంటూ కూడా, యుద్ధానికి మీరు సన్నద్ధం అవుతా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పాకిస్తాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఆ స్థావరాలకు సంబంధించి పూర్తిగా స్టడీ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా అమెరికా సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ తానుగా డెవలప్ చేసుకున్న కొన్ని సిస్టమ్స్ కావచ్చు, దాంతోపాటు భారత్కి సంబంధించి కొన్ని టెక్నాలజీస్ కావచ్చు. ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే ఇంటర్సెప్టర్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి మాటిమాటికి ఇటు ఇజ్రాయెల్ దగ్గర బలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, ఇక్కడ షార్ట్ రేంజ్, దాంతోపాటు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో.
ఒకవేళ అవి కనుక భారత్కి ఇవ్వగలిగితే కోర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఇంటర్సెప్టర్స్కి సంబంధించి ఈ న్యూక్లియర్ వెపన్స్ని కూడా గాల్లోనే పేల్చగల సత్తా మన దగ్గర కూడా ఉంది. కానీ అడ్వాన్స్డ్ మూవ్, ఎందుకంటే టర్కీ కావచ్చు, లేకపోతే ఒకవేళ చైనా కూడా ఒకవేళ పూర్తి స్థాయిలో సపోర్ట్కి వెళితే వాటిని ఎదుర్కొనే సందర్భంలో న్యూక్లియర్ వార్ సంబంధించి వెళ్ళే నేపథ్యంలో ఆ వార్ హెడ్స్ని ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే ఆ న్యూక్లియర్ వెపన్స్ని ఎదుర్కోవడానికి ఇంటర్సెప్టర్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారిన ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర 180 న్యూక్లియర్ వెపన్స్, సుమారు 170 నుంచి 175 అన్న మాట వినిపిస్తోంది. బహుశా ఇంకా ఉండే అవకాశం ఉందన్న కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడి నుంచి చూసుకుంటే షార్ట్ రేంజ్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి, షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు భారత్కి చేయూతనిచ్చే సందర్భంలో ఆయన ఒకటే అంటున్నారు, I spoke today with the Indian Prime Minister Narendra Modi and expressed my condolences and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. Following the Islamic terrorist attack in Kashmir అని చెప్తున్న పరిస్థితి. నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను, మై కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ అంటే సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది అంటూ కూడా ఘటనకు సంబంధించి. అలాగే and those of the people of Israel to the people of India following the Islamic terrorist attack in Kashmir. ఇటు ఇజ్రాయెల్ ప్రజల తరపున భారతీయులకి సానుభూతి వ్యక్తం చేయడం జరుగుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోదీ థ్యాంక్డ్ మీ ఫర్ షేరింగ్ ఇన్ ఇండియాస్ గ్రీఫ్ అండ్ ఎంఫసైజ్డ్ Prime Minister Modi thanked me for sharing in India's grief and emphasized that our two countries stand shoulder to shoulder in the critical fight against murderous terrorism అంటూ చెప్పుకొస్తూనే we also discussed advancing the transport and communications corridor initiative which will connect Asia via Saudi Arabia and Israel to the European continent. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే కనుక ఒక అడుగు ముందుకు వేసింది ఇజ్రాయెల్. ఏమంటోంది, ట్రాన్స్పోర్ట్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించి ఇంట్రెస్టింగ్గా మీరు గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థని ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది అనుకోండి, దెబ్బతీయడం కాదు దెబ్బ తీసేస్తుంది అనుకుందాం, ఎందుకంటే మొసాద్ ఇక్కడ రంగంలోకి దిగుతుంది ఒకవేళ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కనుక రంగంలోకి దిగితాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ని, న్యూక్లియర్ వార్ హెడ్స్ని కనుక సిద్ధం చేస్తే ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? భారత్ వాటిని ఎలా ఎదుర్కోగలదు? సచిన్, థ్యాంక్ యూ. పాకిస్తాన్ కి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ ఒక్కో మూవ్ అనేది ఒక్కో అలజడి సృష్టిస్తోంది. డెఫినెట్ గా వాళ్ళు దాని నుంచి కోరుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒకవైపుగా భారత్ ఇండో పాక్ బార్డర్ మొత్తాన్ని కూడా ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకోవడం, సీవేస్ ద్వారా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండడం, నావీ సిద్ధంగా ఉండడం, ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉండడం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఈ మాటలు సరిపోతాయి పాకిస్తాన్ అలజడి సృష్టించడం కోసం. వచ్చిన ఇప్పటికే మనం విన్నాం, నవాజ్ షరీఫ్ కార్గిల్ యుద్ధం టైంలో ఆయన చాలా క్లియర్ గా భారత్ అంటే ఏంటి, భారత్ ఏ విధంగా చేయగలదు, భారత్ పాకిస్తాన్ ఎలా ఉడికించగలిగింది, ఏకంగా అటు పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు సైతం విడిపించి పరుగులు తీయించగలిగింది భారత ఆర్మీ. అటువంటి సినారియో కల్లారా చూసినట్టు నవాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా తన సోదరైనటువంటి ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు, భారత్ తో పెట్టుకోవడం అంటే కొరుబితో తల దూకున్నట్టు అవుతుంది, అంత ఈజీగా మనం భారత్ ఎదిరించలేమని చెప్పి చాలా క్లియర్ చెప్పుకొచ్చాడు. అటువంటి వ్యక్తులు భారత్ ను రుచి చూశారు కాబట్టి ఆల్రెడీ చెప్తున్నారు. అంతేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ఆయన కుటుంబాన్ని వేరే దగ్గరికి పంపించేశారు, వేరే దేశాల్లో ఉండిపోయింది. ఆయన ఎక్కడున్నారనే విషయం ఇప్పటికీ 24 గంటలు కావస్తోంది. ఏకంగా పాక్ ప్రజలు కానీ పాక్ ప్రజాప్రతినిధి పసిగట్టలేకపోతున్నారు ఎక్కడున్నారు ఆయన విషయం పైన. సో ఇప్పుడు ఏదో కేవలం అన్ని కవ్వింపు చర్యలే. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం, ఇక్కడ న్యూక్లియర్ స్థావరాలని గుర్తించగలిగాం భారత్ అని అంటుందనంటే ముసాద్, ఇప్పటికీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సచిన్, ముసాద్ అనేది ఇజ్రాయెల్ కి చాలా బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ విభాగం. సో ముసాద్ అనేది మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ అనేది అటు లెబనాన్ పైన, సిరియాల పైన దాడులు చేస్తున్న క్రమంలో, హమాస్ పైన దాడులు చేస్తున్న క్రమంలో, ఇటు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున సంస్థలకి మద్దతు వచ్చింది. అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగే ఈ ముసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ అటువంటి విషయాలు ముందస్తుగా పసిగట్టగలిగింది, ఇంటెలిజెన్స్ ద్వారా వారి సమాచారం తెలుసుకోగలిగింది, వారిని మట్టు పెట్టగలిగింది. ఇన్ఫాక్ట్ పేజర్ లాంటివి పేలా చూసారా, అప్పుడు కూడా ముసాద్ లాంటివి చాలా యాక్టివ్ గా పనిచేసింది. ఎవరు అనుకుంటారా బహుశా ఒక మెసేజ్ ట్రాన్స్మిటింగ్ మిషన్ అక్కడ పేలగలుగుతుంది, అంతటి స్థాయిలో పనిచేయగలుగుతుంది, ఎవరు ఊహించారా? అటువంటి విషయాలను కూడా పసిగట్టగలిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా
పాకిస్తాన్ న్యూక్లియర్ స్థావరాలను గుర్తించడంలో ఈ ముసాద్ సంస్థనే భారతదేశానికి సంపూర్ణంగా సహకరించింది. ఇన్ఫాక్ట్ మనం గతంలో చూసాం, ఇరాన్ లాంటి దేశం అటు ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున బాంబులతో మిసైళ్లతో దాడి చేస్తుంటే ఐరన్ డోమ్ అనేటువంటి ప్రత్యేకంగా మనకు కనిపించింది. ఐరన్ డోమ్ అని అంటే ఇటువైపుగా సర్ఫేస్ టు సర్ఫేస్ యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి మిసైల్ ని కూడా ఇక్కడ లాంచ్ అవ్వకుండా అడ్డుకున్నటువంటి శక్తి ఐరన్ డోమ్ లాంటిది ఉంది. సో ఇందాక మీరు చదివారు, చూసా నేను, నెతన్యాహు చాలా క్లియర్ గా మోదీకి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, మనం భుజం కలిపి టెర్రరిజం అంతం చేద్దామనే విషయాన్ని వెల్లడించారు. అంటే ఇండియాకి సంపూర్ణమైన మద్దతు ఇజ్రాయెల్ నుంచి వస్తోంది. ముసాద్ లాంటి ఇంటెలిజెన్స్ మనకు ఫేవర్ గా ఉంది, మన కోసం అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది. ఇటు ఇండియన్ ఆర్మీ కాదు, ముసాద్ మనకు తోడైంది. ఇన్ఫాక్ట్ అమెరికాకు సంబంధించిన బిగ్గెస్ట్ ఎఫ్బిఐ లాంటిది కూడా తోడైపోయింది. ఎఫ్బిఐ కూడా ఇంటెలిజెన్స్ లో పాల్గొంటుంది. అంటే భారత్ కి అన్ని దేశాల నుంచి మద్దతు ఉంది, కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఒక చైనా నుంచి కొంత విదేశాంగ మంత్రి మాట్లాడడం కానివ్వండి, కొన్ని వారి మధ్య ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ గా ఉన్నాయి, కానీ డైరెక్ట్ గా ఇంకా చైనా సపోర్ట్ చేస్తున్నా కూడా మనం చెప్పలేము. కొంత ఈ రోజు శాటిలైట్ సైబర్ అటాక్ సంబంధించి హ్యాక్ కూడా గురైందని చెప్పిన నేపథ్యంలో చైనా బహుశా సపోర్ట్ చేసి ఉండొచ్చు, అది కూడా మనం కన్ఫర్మ్ చేయలేము. కానీ పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది, ఇప్పుడు అష్టదిగ్బంధనం అయిపోయింది. పాకిస్తాన్ ఎటు చూసినా లాక్ అయిపోయింది. ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో యుద్ధం కొనసాగుతోంది, బలూచిస్తాన్ వేర్పాటువాదం కొనసాగుతుంది, అటువైపుగా సింధు దేశ్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సింధు జలాల ఒప్పందం రోజు తర్వాత కనీసం నీళ్లు లేవు, పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, అటు పాక్ ప్రధాని కూడా కొంత అవస్థ గురయ్యాడని చెప్పి తెలుస్తోంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. ఇన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు కేవలం ఇప్పుడంటే ఏంటంటే ఒక టాక్టికల్ గా వాళ్ళు సైకలాజికల్ వార్ తెరలేపుతున్నారు, భారత ప్రజానీకాన్ని ఆందోళన గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళంత ఈజీగా వార్ డిక్లేర్ చేసి భారత్ ని తట్టుకునే శక్తి అక్కడ లేదు. ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం, ఇక్కడ పాకిస్తాన్ ఇంకొక వైపుగా భారతదేశం ఉన్నటువంటి ఈ సైకలాజికల్ వార్ గల కారణం ఏంటంటే టూరిజం తగ్గించడం. ఇప్పుడు మనం గమనిస్తే ఈ పహల్గామ్ దాడి తర్వాత సచిన్, కశ్మీర్ ప్రాంతంలో టూరిజం చాలా వరకు కొంత తగ్గిపోయింది. గతంలో పోయిన ఏడాది మనం పరిశీలిస్తే కనుక 25,000 కోట్ల రూపాయలు కేవలం టూరిజం ద్వారా కశ్మీర్ ప్రజలకు అందాయి. అక్కడ వాళ్ళకు ఉపాధి దొరికింది, వాళ్ళకంతా అన్ని రకాలుగా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ఒక అవకాశం దొరికింది టూరిజం ద్వారా బతకడానికి కానివ్వండి, జీవించడం కోసం. ఇప్పుడు ఈ సైకలాజికల్ వార్ అంతా ఏమవుతుందంటే నిజంగానే పాకిస్తాన్ రెడీగా ఉందేమో, పాకిస్తాన్ డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చేమో, పాకిస్తాన్ అటాక్ చేస్తే మళ్ళీ పహల్గామ్ జరిగినటువంటి దాడి ఘటనల లాగా మనకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ వెళ్లే వాళ్ళు నిలిచిపోయారు. మే వరకు అంటే ఈ 1 month లోనే 13 లక్షల బుకింగ్స్ ఉన్నాయంట కశ్మీర్ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లి సందర్శించడం కోసం. ఇప్పుడు పాకిస్తాన్ ఇటువంటి మాటలు మాట్లాడడం, పాకిస్తాన్ ఈ రకంగా కావాలని విన్యాసాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఎకనామికల్ గా కశ్మీర్ ని ఇబ్బందులకు గురి చేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళంతా ఈ రకంగా సైకలాజికల్ వార్ తెరలేపుతున్నారు. ఒక నిజంగానే న్యూక్లియర్ బాంబ్ కనుక ఉండి ఉంటే, వారు ఇన్ని రకాలుగా భారత్ పైన చేయాలని ఒక ఆలోచన కనుక ఉండి ఉంటే ఈ పాటికే ఆ దాడి ఘటన తర్వాత చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు. కానీ భారత్ ఆ ఒక్క ఘటనతోనే భారత్ ఇంతలా అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుంది, ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్తోంది, ఇన్ని రకాల ఫోర్సెస్ ని జమ చేసుకోగలుగుతుంది, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయి, అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ ఇస్తాయని బహుశా వాళ్ళు భావించి ఉంటారు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కొక్క టెన్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మన నుంచి ఒక యుద్ధ విన్యాసాలకు సంబంధించి రావడం కానివ్వండి, గతంలో మీరు చెప్పారు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటిది అంశం తెర మీదకి వచ్చింది. ఇటువంటి అన్ని సిద్ధంగా అవుతున్నాయి అనగానే పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అటు నీళ్లు లేవు, సంక్షోభం ఉంది, లోపల అంతర్యుద్ధం కొనసాగుతోంది, భారత్ ఏమో రెడీ అవుతోంది, పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు, పాక్ ప్రధాని మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అక్కడ. ఇవన్నీ సిచ్యువేషన్స్ లో పాకిస్తాన్ కేవలం ఇవన్నీ కూడా సైకలాజికల్ వార్ కు మాత్రమే తెరలేపుతుంది అనేది కొంత ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా మాట మనం భావించాలి. సో ఇంకొకటి, టర్కిష్ నుంచి కూడా ఒక యుద్ధ సామాగ్రి ఒక విమానం పాకిస్తాన్ ల్యాండ్ అవుతున్నారంటే మనం ఇంకోటి గమనించాలి సచిన్, ఒపెక్ దేశాలను ఉంటాయి. అంటే బేసిక్ గా ముస్లిం ఓరియంటెడ్ కంట్రీస్ అని కూడా చెప్పొచ్చు, ఎక్కువ పాపులేటెడ్ కంట్రీ అని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా డెఫినెట్ గా పాకిస్తాన్ వైపుగా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ టేకింగ్ ఇరాన్ కానివ్వండి, ఇరాన్ ఎక్కడ కూడా భారత్ వైపుగా ఉంటానని చెప్పలేదు, ఈ రోజు జనం దాడి ఘటన గురించి ఖండించలేదు. ఇరాక్ కూడా అదే ఉంది, సౌదీ కూడా అలానే ఉంది, ఇంకా టుర్కిష్ లాంటి దేశాలు ఉన్నాయి. ఇటువంటి దేశాలన్నీ కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తానని చెప్పడం లేదు, ఇండియాకి సపోర్ట్ అని చెప్పడం. కానీ నిజంగా ఒక వార్ఫేర్ కనుక జరిగితే డెఫినెట్ గా పాకిస్తాన్ వైపు కొంత నిలబడే అవకాశం ఉంది. కానీ వాటి దగ్గర ఎంత సామర్థ్యం ఉందనేది మనం చెప్పలేము. ఇజ్రాయెల్ ఆల్రెడీ వార్ఫేర్ ని ఫేస్ చేస్తోంది, వార్స్ లో చాలా దిట్టగా ఉంది, అనేక దేశాలు మూకుమ్మడిగా దాడి చేసినా కూడా తట్టుకోగలిగింది. దాని నిజ రూపం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువైపు అమెరికా కూడా ద రిచెస్ట్ కంట్రీ, అట్ ది సేమ్ టైం ఆర్మ్ ఫోర్సెస్ ప్రకారంగా బిగ్గెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి కంట్రీ. సో అది మనకు సపోర్ట్ ఉంది, డైరెక్ట్ సపోర్ట్ వస్తుంది. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్ అనలేదు. టర్కిష్ ఒకటే యుద్ధ విమానం సామాగ్రితో వచ్చిందనే మాట తెలుస్తోంది. అది కూడా కొంత పాకిస్తాన్ దగ్గర కంప్లీట్ జీరోగా ఉండిపోయింది. పాకిస్తాన్ దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్ ఉన్నా కూడా దాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే భారత్ ని చూసి భయపడిపోతుందని చెప్పొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో కొంత సైకలాజికల్ వార్ఫేర్ కే తెరలేపుతున్నది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇన్ఫాక్ట్ మనకు ముసాద్ లాంటి వాళ్ళ సపోర్ట్ రావడం ఇంకా బిగ్గెస్ట్ ఆఫర్ గా ఉంది. ముసాద్, ఎస్బీఐ లాంటి ఇంటెలిజెన్స్ సర్వేలు సంస్థలు మాకు సపోర్ట్ గా రావడం, ఇటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడం చాలా క్లియర్ గా కనబడుతోంది. రేపు బిగ్గెస్ట్ డే, అసలు యుద్ధం జరుగుతుందా జరగదా అని తెలియడానికి రేపు ఒక బిగ్గెస్ట్ డే.
సిసిఎస్ మీటింగ్ ఉంది. రైట్, ఒక్కసారి మనోజ్ మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ వార్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒకవేళ పాకిస్తాన్ దగ్గర అది షార్ట్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయో తెలియదు, లేకపోతే లాంగ్ రేంజ్ మీడియం రేంజ్ అనేవి మనకు ఐడియా లేదు. బట్ నా దగ్గర కొంత డేటా ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్కి దాడి చేస్తే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ మనల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని చెప్పి, సో ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ డేటాకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంటర్సెప్టర్స్ విషయానికి వచ్చినప్పుడు ఇటు ఇజ్రాయెల్ దగ్గర దాదాపుగా 70 కిలోమీటర్ల వరకు, అంటే ఒక రేంజ్ ఫైర్ చేసిన తర్వాత 70 కిలోమీటర్ల రేంజ్ వరకు వచ్చే వాటిని పేల్చేయగల కెపాసిటీ ఉన్న ఇంటర్సెప్టర్ ఉంది. దాన్ని ఐరన్ డోమ్ అంటాం. ఐరన్ డోమ్ ఇది ఇజ్రాయెల్కి సంబంధించి చాలా కీలకంగా మారుతుంది. అది భారత్కి ఇచ్చారనుకోండి, ఐరన్ డోమ్ అనేది 70 కిలోమీటర్లకు సంబంధించి స్మాష్ చేసి పడేస్తుంది. అది దీన్ని షార్ట్ రేంజ్ మిజైల్ అంటారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీడియం లాంగ్ రేంజ్ మిజైల్స్కి సంబంధించి డేవిడ్ స్లింగ్ అంటారు. దీని రేంజ్ వచ్చేసి 3000 కిలోమీటర్లు, అక్షరాల 3000 కిలోమీటర్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000 కిలోమీటర్లు. దాదాపుగా చెప్పాలంటే పాకిస్తాన్ సరిహద్దు ఎంత ఉంటుందో మనకి దాదాపుగా అంత. అంటే ఫ్రమ్ ద టాప్ నుంచి ఫ్రమ్ ద బోటమ్ ఈ సరిహద్దు గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంతటి రేంజ్లో వచ్చినప్పటికీ అది కూడా పేల్చగల సత్తా ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అది డేవిడ్ స్లింగ్ అంటారు. ఇంకా అక్కడి నుంచి అది 1000 కావచ్చు, 2000 గురించి మాట్లాడుకున్న సందర్భంలో అది 300 కిలోమీటర్స్, 300 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అది డేవిడ్ స్లింగ్కి సంబంధించి. ఇక ఆ తర్వాత ఏరో సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీన్ని లాంగ్ రేంజ్ మిజైల్స్ అంటారు. బ్యాలిస్టిక్ మిజైల్ ఇది 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని, అంటే భూ వాతావరణం దాటి ఏకంగా ప్రయాణించగలదు. అది పాకిస్తాన్కి సంబంధించి ఒకవేళ ప్రయోగించే పరిస్థితి వస్తే, ఇంటర్సెప్ట్గా ఇజ్రాయెల్ ఇచ్చిన వాటిని భారత రంగంలోకి దించితే అప్పుడు క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. సో ఇటువంటి సినారియోలోని మన దగ్గర ఒక్కసారి మన సత్తా మరి చెప్పాలి కదా పాకిస్తాన్కి. మరి మన దగ్గర ఉన్న సత్తా ఒక్కసారి చెప్తున్నాను. ఇక్కడ నేను కంపారిజన్కి వెళ్ళట్లేదు, ఇక్కడ నేను కేవలం అక్కడ ఉన్నదాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కావచ్చు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ సరిపోతాయి పాకిస్తాన్కి సమాధానం ఇచ్చే క్రమంలో. మన దగ్గర ఏకంగా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ 513 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే, దాంతోపాటు అటాకింగ్ హెలికాప్టర్స్ 80 ఉన్నాయి, ట్యాంకులు ఒక 4000 పైచీలుకున్నాయి. ఆర్మ్డ్ వెహికల్స్ అంటే ఆర్మ్స్ని తీసుకువెళ్ళగలే వెహికల్స్ మన దగ్గర ఒక 1,50,000 దాదాపుగా, సుమారుగా 1,48,000 అంటే సుమారు 1,48,000 అనుకుందాం. సో ఇది మన సత్తా. దాంతోపాటు డెస్ట్రాయర్స్ ఒక్కటి కూడా పాకిస్తాన్ దగ్గర లేదు, కానీ మన దగ్గర మాత్రం ఏకంగా 13 ఉన్నాయి. సో న్యూక్లియర్కి సంబంధించి, న్యూక్లియర్ వార్ హెడ్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్ దగ్గర 170 నుంచి 175, ఒక సందర్భంలో 180 వరకు మాట వినిపిస్తుంది. కానీ బట్ అది అంతకైతే ఇక్కడ వినిపించట్లేదు. హార్డ్లీగా 170 నుంచి 175 వరకు వినిపిస్తుంది. కానీ భారత్ దగ్గర మాత్రం 180 మాత్రం ఉన్నాయి. సో అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇటు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? ఉన్న 170లో 175, బహుశా 130 అంటున్నాడు. ఒకవేళ అవే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనుకుందాం. అలాంటప్పుడు ఆ రేంజ్ ఎంత? కనీసం పాకిస్తాన్ ఒకసారి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక మహా అయితే ఎంత రేంజ్లో ఉంటాయి? ఒక హార్డ్లీ 300 అనుకుందామా? 300 కిలోమీటర్లు ఉండే అవకాశం మాత్రమే ఉంటుందా? మించైతే ఉండదు కదా. ఒకవేళ ఇక్కడ ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్ టెక్నాలజీ, ఏరో సిస్టమ్ 1, 2, 3 వీటిని కనుక రిలీజ్ చేయగలిగితే, వీటిని కనుక ఇజ్రాయెల్ భారత్ చేతులు పెడితే పాకిస్తాన్ తునకలైపోతుంది అక్కడ. అంటే పాకిస్తాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్. సో ఎక్కడ కూడా న్యూక్లియర్కి సంబంధించి ఇష్యూ తలెత్తే అవకాశం ఇక్కడ లేదని చెప్పుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్గా కంక్లూడ్ చేసే ముందు ఒక మాట చెప్తా. మరీ ముఖ్యంగా ఒకవేళ న్యూక్లియర్ వార్కే దారితీస్తే కేవలం ఇది భారత్ పాకిస్తాన్కి మాత్రమే పరిమితం కాదు, ఇది పక్కనున్న దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం ఎవరి మీద ఉండే అవకాశం ఉంది అంటే మాట్లాడుకున్న సందర్భంలో పక్కనున్న చైనా మీద ఉంటుంది, ఆ తర్వాత కజకిస్తాన్ కావచ్చు, ఈ పక్కనున్న మరిన్ని దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. తజికిస్తాన్ కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం
కాస్త దూరంలో ఉన్న ఇరాన్ విషయంలో కావచ్చు, అంటే సరిహద్దులో ఉంది కాబట్టి సరిహద్దులో ఉన్న ఇరాన్ కావచ్చు, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ పాకిస్తాన్ పూర్తిగా ఆ టైంకి ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు ప్రయోగిస్తే మనం కామ్గా ఊరుకోము కదా. పాకిస్తాన్ పిరికి పంద చర్యకి దిగిన తర్వాత నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కవాడు కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటే మాత్రం అటువంటి సందర్భంలో భారత్ ధీటుగా జవాబిస్తుంది. పాకిస్తాన్ అనేది మ్యాప్లో మాత్రమే ఉంటుంది, మనుషులు అనే వాళ్ళకి అక్కడ కనిపించరు. బట్ ఇంపాక్ట్ రెండు దేశాల్లోనే ఉంటుంది, యావత్ ప్రపంచం చూడాల్సి వస్తుంది. అప్పుడు రంగంలోకి దిగుతుంది చైనా, అప్పుడు రంగంలోకి దిగుతుంది అమెరికా, అప్పుడు రంగంలోకి దిగుతుంది రష్యా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో హిరోషిమా నాగసాకి ఆ ఘటన ఇప్పటికీ మనం చదువుకుంటూనే ఉంటాం. కొన్నేళ్ల పాటు అక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో, అంగవైకల్యం అనేది అక్కడ తాండవించింది. తినడానికి తిండి లేక, పంట పొలాలు పండక ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొందో చూసాం. సో ఆ పరిస్థితుల తర్వాత ఈరోజు పాకిస్తాన్ ఒకవేళ దుందుడుకు చర్యగా ముందుకు వెళితే మాత్రం ఇప్పుడు పరిస్థితి అలా ఉండదు. ప్రపంచ దేశాలే రంగంలోకి దిగుతాయి. ఒకవేళ న్యూక్లియర్ వార్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రపంచ దేశాలు అన్ని కలిసి ముందు మూసేస్తాయి పాకిస్తాన్ని, ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ లొకేషన్కి సంబంధించి మీరు చూస్తే ఎక్కడెక్కడ ఏ రేంజెస్కి సంబంధించి అక్కడ మీరు చూడొచ్చు. జనరల్ రిస్పన్ ఏరియా అంటూ ఒకటి, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఏరియా అంటూ, ఓల్డ్ టెల్ అంటూ ఇంకొకటి, అలా ఒక్కసారి అది చూసే ప్రయత్నం చేస్తే పాసిబుల్ ఎన్ఏఎస్ఆర్ టెల్స్ అంటూ ఒకటి, అలాగే టెల్ వెపన్స్ లోడింగ్ హాల్, వెపన్స్ LWO గ్యారిసన్ అవుట్లైన్, అలాగే పాసిబుల్ బాబర్ GLCM టెల్ అంటూ ఇంకొకటి, అలా మీరు చూస్తే పాసిబుల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ బేస్ అంటూ పాసిబిలిటీ సో ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు డైరెక్షన్ ఆఫ్ సెకండ్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ, వెపన్స్ హ్యాండిలింగ్ బిల్డింగ్స్, దాంతోపాటు టెల్ గ్యారేజెస్, అలాగే కవర్డ్ యాక్సెస్ అంటూ టెల్ గ్యారేజెస్కి సంబంధించి అక్కడ న్యూక్లియర్ స్థావరాలకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో పాకిస్తాన్ కనుక న్యూక్లియర్ స్థావరాల ద్వారా అక్కడ వాటిని ఇంకా డెవలప్మెంట్కి డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తే కనుక వాటిని వెంటనే ఇజ్రాయెల్ వ్యవస్థ, ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాటిని పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉంది ఒకవేళ న్యూక్లియర్కి వార్కి దిగాలి అనుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ప్రపంచ దేశాలే రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. న్యూక్లియర్ వార్ని, ఇన్ఫ్యాక్ట్ ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే కన్నా ముందే ప్రపంచ దేశాలే దిగి పాకిస్తాన్ను పూర్తిగా కప్పేసే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూక్లియర్ వార్ దారితీస్తే అది మళ్ళీ ప్రపంచానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.